నేను ఆఫ్రికాలో ఉన్న ఫ్లిప్కార్ట్ అడవుల్లో తప్పడిపోయాను. నాకు ఎదురైన చేదనుభవాలని మీకు మంచిగా చూపించాలనుకుంటున్నాను. నా పేరు జాక్, JJCK జాక్. 1999లో ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన 40 చీమలు 60 దోమలు నివసించాయని మా తాతగారు చెప్పేవారు. మీ తాతగారు ఏం చేసేవారు? వచ్చేపోయేవారికి ఇలాంటి సోలు చెప్పేవారు. అక్కడ చూసారా, అది నీటిలో తిరిగే ముంగిస్. అది ఆకలితో అట్ల ప్రాణాన్ని తినేసేలా చూస్తుంది. దీన్ని ఇంత దూరంగా చూడటం నాకు చాలా భయంగా ఉంది. ఒక్కసారి దగ్గరికి వెళ్దాం. అడుగుపులి, అమ్మ బాబాయ్, అడుగుపులి. క్రూరమైన పులి నుంచి తప్పించుకొని 60 అడుగులు ముందుకొచ్చాను. బహుశా అది ఎంత దూరం రాలేకపోవచ్చు. ఈ పామంత రుచిగా లేదు. కొంచెం కొబ్బరి చట్నీ ఉంటే బాగుంది. పదండి వెళ్దాం. ఇక్కడ ఎండ తీవ్రత ఎంతో చలిగా ఉంది. నాకు తెలిసి 100 డిగ్రీ సెల్సియస్ ఉండొచ్చు. ఇలాంటప్పుడే సోలాపూర్ దుప్పట్లు ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇది మా సూరిబాబు గడి గుట్లో రసనాన్ని ఇలా ఉన్నాయి. పదండి వెళ్దాం. చూసారా, అది జంగారెడ్డి గూడెంలో తప్పడిపోయిన జింక. ఇన్ని ఆఫ్రికన్ కొంగని కూడా పిలుస్తారు. అటు చూడండి. మీకు ఇన్ని చూపిస్తూ నేను వచ్చిన దారి మర్చిపోయాను. ఇలాంటప్పుడే మనకు మ్యాప్ ఎంతో అవసరం. అందుకే 1/2 కేజీ కందిపప్పు, 1/4 కేజీ మినపప్పు, కేజీ నూనె. బహుశా ఇది మా అమ్మ రాసుకున్న కిరాణా సామాన్లు అనుకుంటా. అంగారులో మ్యాప్ బదులు ఈ లిస్ట్ పట్టుకొచ్చాను. మనకు ఇప్పుడు తోలు తీరిపోయింది.